మీడియా సోదరులకు ప్రత్యేక నమస్కారములు. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ అను నేను ఈ రోజున క్రైస్తవ సమాజం మీద, దళితుల మీద, మరి ముఖ్యంగా పాస్టర్ల మీద గౌరవప్రదమైనటువంటి హోదాలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాకు చాలా బాధను, వేదనను కలిగించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. గోదావరి జిల్లాల్లో సహజంగా అందరూ సహనాన్ని, ఓర్పును కలిగి ఉంటారు అనేటువంటి మాట మనందరికీ విదితమే. సత్యశ్యామలమైనటువంటి పచ్చపైరుతో ఎప్పుడూ కన్నుల విందుగా కనపడేటువంటి ప్రాంతంలో మత కల్లోలాలు, మత విద్వేషాలు రగిలించబడటం అనేది చాలా వేదనకరంగా ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గౌరవనీయులు రఘురామ కృష్ణరాజు గారికి మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి మనవులు చేయటానికి ఆశపడుతూ ఉన్నాం. రాములు వారి గుడు లేక గొంతేరమ్మ దేవత యొక్క గుడో ఏర్పాటు విషయంలో జరిగినటువంటి అలజడ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఉన్నట్టుండి ఆకస్మికంగా పాస్టర్ గారుల మీదకి వారు దృష్టి సారించడం అనేది మాకు అర్థం కావట్లేదు. ఆకివీడులో 113 చర్చిలకు నోటీసులు ఇవ్వటానికి మేము సిద్ధం చేశామని చెప్పడం జరిగింది. వారు మీడియా సమావేశంలో కూడా తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా అనైతికంగా నిర్మాణం చేశారు అనే విషయం వారు తెలియజేశారు. చర్చిలు కొరకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా? దేవాలయాలు నిర్మాణం చేయబడినటువంటి సంగతి మనకు తెలిసిందే, మసీదులు నిర్మాణం చేయబడిన సంగతి కూడా మనకు తెలిసిందే. కొంతమంది వారి గృహాల పైన ప్రేయర్ రూమ్స్గా, ప్రేయర్ హాల్స్గా నిర్మాణం చేసుకున్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు అన్నట్లుగా మాట్లాడారు. కలెక్టర్ గారి పర్మిషన్ తప్పనిసరి అనేటువంటి విషయము వారు తెలియపరిచారు. ఇక్కడ చట్టపరంగా కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ భవన నిర్మాణ అనుమతులు ఆ యొక్క డిపార్ట్మెంట్స్ వారు అందజేస్తే సరిపోతుంది. కంపల్సరీగా కలెక్టర్ గారు ఇవ్వాలనేటువంటి నినాదం లేదు. ఒకవేళ ఈ 113 చర్చిలు అనైతికంగా కట్టారు అనేటువంటి వివరణ వారిస్తే కట్టబడినటువంటి హిందూ దేవాలయాలకి అనుమతులు ఉన్నాయా? మసీదులకు అనుమతులు ఉన్నాయా? రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి వాళ్ళు వారి యొక్క మత స్వేచ్ఛను వారు అవలంబిస్తూ వారు నమ్మిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు ప్రచారం చేస్తున్నారు, ప్రకటన చేసుకుంటున్నారు. ఆర్టికల్ 14, 15 సమానత్వాలు, 19 వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకొని వారు నమ్మిన నమ్మకాన్ని ప్రకటన చేసుకోవటం, ఈ విషయాలన్నీ కూడా రాజ్యాంగం కల్పించిందే కదా. 2019 తమిళనాడు హైకోర్టు వారు ప్రార్థనలు వారు గృహాల్లో నిర్వహించుకోవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ అందించారు. అట్టి రీతిగానే ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ రిట్ పిటిషన్ నెంబర్ 1281 ఆఫ్ 2026 చాలా రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ బద్రీ ప్రసాద్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, వారు కూడా ప్రార్థనలు గృహాల్లో నిర్వహించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా కర్ణాటక ప్రభుత్వం వారు శాంపి ఫిలిప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు వారు కూడా రిట్ పిటిషన్ 8389/2023 వారు కూడా ఆరాధనలు, మీ యొక్క మతాచారాలు,
లేక మీ ప్రార్థనలు గృహాల్లో నిర్వహించుకోవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ తెలియచేయటం జరిగింది. ఇక్కడ పాస్టర్లు చేసేటువంటి పని ఏమిటంటే వ్యసనాల్లోనూ తప్పిదమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నటువంటి వారిని సమగ్రమైనటువంటి విధానములోకి నడిపించేటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు. సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయాసపడుతున్నారే కానీ మత కల్లోలు సృష్టించడానికో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికో పాస్టర్లు అనేటువంటి వారు ఎక్కడ కూడా ఎప్పుడు ముందుండే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా పాస్టర్ల ముసుగులో ఆ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. అలాగే మాకు కూడా వ్యవస్థలు ఉన్నాయి. మాకు కూడా పెద్దలైనటువంటి బిషప్ స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీ యొక్క డిసెంట్ని వ్యక్తపరిస్తే తప్పకుండా అట్టి వారి పట్ల మేము కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు చేపడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మేము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, గౌరవ రఘురామకృష్ణరాజు గారు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం దయచేసి క్రైస్తవులను దళితులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయవద్దని మా మనవి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన వివక్ష లేకోకుండా చక్కగా పాస్టర్లు గౌరవవేతనం ఇచ్చే విషయంలో కానివ్వండి, క్రైస్తవులు వారు మతాచారుల ప్రకారము వారు విశ్వాసమును వారు ప్రార్థనలను వారి విధానంలో జరుపుకొని నిర్వర్తించే విషయంలో కూడా ఎక్కడ ఆటంకాలు కల్పించట్లేదు. ముఖ్యమంత్రి వర్యులు సమానత్వ పరిపాలన అందిస్తూ ఉంటే, సుభిక్ష పాలన అందిస్తూ ఉంటే, రాజ్యాంగ పదవిలో ఉండి అంత హోదాలో ఉండి పెద్దలైనటువంటి వారు రాజులు దేనికైనా మరి వారు సహృదయంతో సహకరించేటువంటి మనసు కలిగినటువంటి కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి వారు కేవలం దళితుల పైన క్రైస్తవుల పైన ముఖ్యంగా పాస్టర్ల పైన ఈ విధమైన వివక్ష చూపటం అనేది ఏమాత్రం సమంజసం కాదనేటువంటి విషయాన్ని ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున మేము తెలియచేస్తూ ఉన్నాం. ప్రతిసారి చాలామంది న్యాయపరమైనటువంటి విషయాల్లో అవగాహన లేకుండా మీలాంటి పెద్దలే అలా మాట్లాడుతూ ఉంటే కొంతమంది మతోన్మోదులుగా ఉన్నటువంటి వారు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ కలెక్టర్ పర్మిషన్ ఉందా, ఎవరైనా ప్రార్థన చేసుకుంటా ఉంటే కూడా మీకు పోలీస్ పర్మిషన్ ఉందా, ఆరాధన జరుపుకుంటే ఉంటే కూడా పోలీసు పర్మిషన్ ఉందా? ఎక్కడ జీవిస్తున్నామండి మనం? భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో ఎవరు మతాచారాలను వారు అవలంబించేటువంటి అంతటి చక్కటి స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసేసి మీ సొంత నియమాలు, మీ సొంత ఆర్డర్స్, మీ సొంత ఆలోచనలు, మీ సొంత ఉద్దేశాలు, మీ సొంత అజెండాలు పైకి తీసుకురావటం వలన సమాజంలోను సంఘములోను పట్టణాల్లో గ్రామాల్లో మరి ముఖ్యంగా దేశములో ఏమి సాధిద్దామని ఏ విధమైనటువంటి విధానములో ప్రజలైనటువంటి వారికి సందేశం ఇద్దామని ఇలాంటి వివక్షలు చూపిస్తూ ఉన్నారు. దయచేసి మేము మనవి చేసేటువంటి విషయం ఏమిటంటే, పెద్దలు గౌరవనీయులు మీరు ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలి. ప్రజలైనటువంటి వారికి చక్కనైనటువంటి సుభిక్ష పాలన మీరు అందించువారుగా ఉండాలి. మైనారిటీస్గా పరిగణించబడుతున్న వారిపైన మీలాంటి పెద్దలు జులుం విధిలిస్తే ఎవరికి చెప్పుకోగలుగుతారు? కంచే చేను మేస్తే ఇక దాన్ని కాపలా కాసేటువంటి వారు ఎవరు? కాబట్టి ఈ సమయంలో ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున 28 రాష్ట్రాల పక్షమున 6 యూనియన్ టెరిటరీ పక్షమున అతి రీతిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల పక్షమున 679 మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్లందరి పక్షమున క్రైస్తవ సమస్యల పక్షమున మీకు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి వివక్షతో మా వైపు చిన్న చూపు చూడవద్దు. పాస్టర్స్ అనేటువంటి వారు సమాజ శ్రేయస్సు కొరకు పనిచేసేవారు. పాస్టర్స్ అనేటువంటి వారు క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేవారు. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఈ విధానం అంతా కూడా క్రైస్తవులైనటువంటి వారు ప్రారంభించారని మేము ఎప్పుడు కూడా ఎక్కడా గర్వించలేదే. లేదా వీరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పాఠశాలలు, కళాశాలలు, లేదంటే ఆసుపత్రులు నిర్వహణ జరుగుతున్నాయని ఎక్కడ మేము అతిశయించలేదే.
మేము చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి మహిమగా ఉంటే చాలు, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే చాలు అనే విధానంలో చూస్తున్నాం. మేము నడిపేటువంటి పాఠశాలలో కులాన్ని చూస్తున్నామా, మతాన్ని చూస్తున్నామా? మేము నడిపేటువంటి ఆసుపత్రుల్లో కులాన్ని చూస్తున్నామా, మతాన్ని చూస్తున్నామా? మేము నడిపించేటువంటి సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే విషయంలో కులాన్ని చూస్తున్నామా, మతాన్ని చూస్తున్నామా? ఇక ఇతర దేశాలు చూస్తే హైందవులైనటువంటి వారిని ఎక్కడా కూడా వారి వివక్షతో చూడట్లేదే. ఎంత గొప్పగా హైందవ దేవాలయాలు అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునేటువంటి ఆ దేశంలో కూడా నిర్మాణం చేయబడ్డాయి. ఈ మధ్య కాలంలో దుబాయ్లో కూడా, అబుదాబిలో కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు వెళ్ళి హైందవ దేవాలయాన్ని వారు ప్రతిష్ఠ చేసి వచ్చారు. ఇతర దేశాల్లో చూపించినటువంటి వివక్ష కేవలం భారతదేశంలో మైనారిటీలుగా పరిగణించబడినటువంటి క్రైస్తవులపైన, ముస్లింలపైన ఈ విధమైన వివక్ష చూపించి ఏదో కేవలం రాజకీయ లబ్ధి కోసము వీళ్ళని అడ్డుగా పెట్టుకొని ఈ విధంగా ఇటు రీతిగా చులకన భావంతో చూడటం మాకు చాలా వేదన కలిగిస్తూ ఉంది. ఈ సమయంలో మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మత విద్వేషాలని రెచ్చగొట్టాలని చూసేవారికి, మతోన్మాదులుగా ఉండి రాజ్యాంగం పట్ల ఒక అవగాహన లేకుండా, చట్టపరమైన విషయాల గురించిన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారు అందరికీ మేము తెలియచేస్తున్నమాట, క్రైస్తవులము మేము శాంతి కాముకులం. We always want to speak the peace and truth. We always want to promote the peace and truth. శాంతిని, సమానత్వాన్ని, సత్యాన్ని ప్రకటన చేసేవాళ్ళం, వాటిని అవలంబించేవాళ్ళం. కావున దయచేసి మేము చేసేటువంటి ఈ యొక్క సమాజములో జరిగే గొప్ప మార్పుల విషయమై, దేశములో మేము తీసుకొచ్చేటువంటి చక్కటి చైతన్యవంతమైనటువంటి విషయాల విషయమై మమ్మల్ని ప్రోత్సహించేవారుగా ఉండాలే కానీ మమ్మల్ని ఏ విధంగా అడ్డుకొని మా పైన వివక్ష చూపేవారుగా పెద్దలైన వారు మీరు ఉండుట సమంజసం కాదని మరొకసారి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తరపున మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సహృదయముతో మా యొక్క మనవని, మా యొక్క ఆ విజ్ఞాపనను మీరు అంగీకరించి, ఒకవేళ ఎవరైనా మీ దృష్టిలో రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారిపైన మీరు చర్యలు తీసుకోండి, తప్పకుండా మేము సహకరిస్తాం. కానీ అన్యం పుణ్యం తెలియనటువంటి సామాన్యులుగా ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారిపైన పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా మీరు దయచేసి మీ యొక్క గొప్ప అధికారాన్ని వినియోగించేవారుగా ఉండవద్దని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నోటీసులు ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని వారు సిద్ధం చేశారు. 9 చర్చిలు వారు కూల్చారు అనేటువంటి విషయం మాకు సమాచారంగా అందించబడింది. దాని గురించి సమగ్ర సమాచారం తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసేటువంటి ఒక ఆలోచన బిషప్స్ అలాగనే ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ నాయకులైన వారు తీసుకుంటున్నామనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీడియా వారు కొంచెం దాన్ని హైక్ చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా నెంబర్ 3 తెలియజేస్తున్న విషయం ఏమిటంటే దానిలో కూడా వివక్షే. ఒకవేళ ఎవరైనా ఏ మతములో నుంచి క్రైస్తవ్యంలోకి వెళ్ళినా, సిక్కులైనా, బౌద్ధ మతస్థులైనా, ఎస్టీ వారైనా, వారు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు వచ్చేటువంటి రిజర్వేషన్లు ఏమాత్రం కోల్పోరు. దళితులు గనక క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు రిజర్వేషన్ కోల్పోతారు. ఇది ఎంత న్యాయపరమైనటువంటి విషయం, ఇది ఇక్కడే తెలుస్తుంది కదా వివక్ష అనేది. దీని మీద కూడా తప్పకుండా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున దళిత్ ఐఏఎస్, ఐపీఎస్, లీగల్ ఎక్స్పర్ట్స్తో ఒక సమగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము విన్నవించాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం.